చూడండి, అనేక మంది జీవితాలు ఎలా ముగించుకుంటున్నారంటే, వారు దుర్వ్యసనములకు లోనయ్యి విపరీతంగా తాగి ఎక్కడ పడితే అక్కడ పడి చనిపోవచ్చున్నారు. బోధుల్లో పడి చనిపోయేవారు ఉన్నారు, త్రోవ పక్కన చనిపోయేవారు ఉన్నారు, సారా దుకాణం దగ్గర చనిపోయేవారుగా ఉన్నారు. ఇలాగుని ఎక్కడ పడితే అక్కడ చనిపోతున్నటువంటి వారికి ఉన్నారు. కానీ దేవుని పిల్లల యొక్క మరణము వలన దేవునికి మహిమ వచ్చే రీతిగా వారి మరణం అనేది ఉండాలి. జ్ఞాపకం అందించుకోండి, మన మరణము దేవునికి మహిమను తెచ్చేదిగా ఉండాలి. పేతురు గారి యొక్క మరణము ఏ రీతిగా ఆయన మరణించబోచున్నాడో ఆ మరణముల గురించి ప్రభు వాక్యం ముందుగానే చెప్తున్నది. సామాన్యమైన రీతిలో కాదు, ఒక సాధారణమైన రీతిలో కాదు ఆయన మరణించేది. ఆ మరణం వలన దేవునికి మహిమ అనేది రాబడుతున్నది, దేవునికి ఘనత అనేది రాబోతున్నది. ఏ విధమైన ఘనత రాబోతున్నది, ఏ విధమైనటువంటి మహిమ రాబోతున్నది అనగా, ఆ దైవజనుడు మరణించడం ద్వారా ఆయన చేసేటువంటి పరిచర్య విషయాలు, ఆయన చేసేటువంటి ప్రసంగాలు అనేకులు ఆలోచించుకుంటున్నారు. ఆయన నడిచేటువంటి నడవడికను అనేకులు ఆలోచించుకుంటున్నారు. దాని ద్వారా దేవునికి మహిమ అనేది వచ్చుచున్నది. నేను మీతోటి మాట్లాడుతూ అడుగుతుంటున్నాను, మన యొక్క జీవితాలు, మన యొక్క నడవడికలు, మన యొక్క ప్రవర్తనలు, మన యొక్క జీవితం ముగించిన తర్వాత దేవునికి మహిమ తెచ్చేవిగా ఉన్నవా? దేవునికి మహిమ తెచ్చేటువంటి నడవడికలను మనం కలిగిన వారిగా ఉన్నామా? మన మరణము తర్వాత ఏమైనా దేవుని యొక్క సందేశము మన యొక్క జీవిత విధానం ద్వారా లోకానికి వెల్లడి అవుతుందా? పరిశీలన చేయండి. ఎంతమంది ఏదో ప్రభులోకి వచ్చాము, ప్రభులోనున్నాము అనుకుంటూ లోక సంబంధమైన జీవితాలు జీవిస్తున్నారు. మన ద్వారా దేవునికి మహిమ ఏమొస్తున్నది, ఏమి రాబడుతున్నది? లంకా లక్ష్మి గారి గురించి ప్రస్తావన తీసుకొస్తే, ఆమె తన జీవిత కాలంలో చివరి దశలో ప్రభువుల గురించి తెలుసుకుని, ప్రభువుకి తన హృదయమునిచ్చి, తన హృదయమైనటువంటి కల్మషమును అంతటిని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువు చెంతకు చేరి ఉన్నది. దాని ద్వారా వారి కుటుంబం అంతటి